సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. అన్ని నామముల కన్నా పైనామం గల దేవా యేసయ్యా, నీ ఘనమైన పాదములకి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు స్తుతి ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభా, పాటల ద్వారా మహిమ పొందుకున్నారయ్యా, కీర్తన ద్వారా మహిమ పొందుకున్నారు ప్రభా. అలాగును ప్రభా నా తండ్రి, అతి ప్రాముఖ్యంలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభా. నీ దైవ దాసుండి ప్రభా నా తండ్రి, మీ రెండింతల ఆత్మతో ప్రభా అభిషేకించి అనేక గూఢమైన సంగతులను ప్రభా నీ దాసు ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు బయలుపరిచి ప్రభా నా తండ్రి, ఏ విషయంలో మేము తప్పిపోయి ఉన్నాము ప్రభా, మీరే మాతో సూటిగా మాట్లాడి ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభా మేము నెమరు వేసుకొని ప్రభా నిత్యము ఎల్లవేళలా నేను స్తుతి స్తోత్రములతో మహిమపరుస్తూ ప్రభా నీ పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగే యోగ్యతని, ధన్యతని, అర్హతను మాకందరికీ కూడా దయచేయమని యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన యొక్క సన్నిధానములో ఈ రీతిగా మనమందరము కూడి దేవుని నామాన్ని స్తుతించి ఘనపరచడానికి, మహింపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి ధన్యతను బట్టి, అవకాశమును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖంలో మనం ఈ రీతిగా కూడుకోవడానికి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కనికరము అనేటువంటిది మన మీద ఉన్నది. కాబట్టి మనము నేటి వరకు కూడా ఈ విధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆయన సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందులకు దేవునికి మనం ఏమి చెల్లించినను ఆయన రుణం మాత్రం తీర్చుకోలేనటువంటి వాళ్ళమే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 13:11. మరియు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. చాలు. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు 11వ వచనంలో వ్రాయబడిన మాటలు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమి కనిపిస్తూ ఉన్నది అని వాక్యంలో గమనిస్తే, కాలము నెరిగి అనేటువంటి మాటలు. మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఏ విధంగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం, ఏ విధమైనటువంటి క్రైస్తవ్యంలో మనం ఉన్నాం, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలందరినీ కూడా దేవుడు ప్రేమించాడు, కనికరించాడు, కృప చూపెడుతూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో ఏమి ఎరిగి మనము జీవిస్తున్నాం, ఎలాంటి క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఈ రోజున దేవుని బిడలుగా ఉన్నటువంటి మనందరి కుటుంబాలలో, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము దేనిని ఎరిగి జీవించాలి అనేటువంటిది మనం గమనిస్తే, కాలం అనేటువంటిది ఎరిగి మనము జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కాలములు ఉన్నాయి. ఆ కాలములలో ఉన్నటువంటి 1 లేదా 2 కాలములను గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే, మీరు ఏమై ఉండాలి అని వాక్యములో మనకు హెచ్చరికలు వస్తున్నాయంటే, కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అనేటువంటి మాట. అంటే ఈ వాక్యంలో ఏమని మనకు అర్థమవుతుంది? కాలము నెరగాలి, నిద్ర మేలుకోవాలి అనేటువంటి దానిని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రైస్తవ సమాజం ఈ రోజున ఏ రీతిగా బ్రతుకుచూ ఉన్నది? నిద్రావస్థలో ఉన్నదా, మత్తులో ఉన్నదా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ్యం అంటే ఏదో
నామకార్థకంగా మనం వెళ్ళి మందిరానికి రావటం అనేటువంటిది కాదు. మన జీవితంలో ఏ విధమైనటువంటి స్థితి ఉంది, మేలుకోవలసినటువంటి స్థితి, ఈ దినము ఏ దినము, ఈ కాలము ఏ కాలములు అని మనం గ్రహించాలి అని అంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని వాక్యం బోధిస్తోంది. మనం తెలుసుకోవాలి ఈ దినాలు ఎటువంటివి. మనం అన్ని దినాలు కూడా జ్ఞాపకంలో ఉంటాయి. ఆకాశంలో కొన్ని సూచనలు కనిపిస్తే వాతావరణ శాఖ చెప్తుంది వర్షం వస్తుంది, ఫలానా ప్రాంతంలో వర్షాలు ఈ విధంగా తీవ్రంగా ఉంటాయి, ఫలానా ప్రాంతంలో తక్కువ జల్లులు ఉంటాయి, లేకపోతే భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉందని, ఫలానా వచ్చిన తర్వాత ఫలానా దేశంలో ఫలానా పట్టణంలో ఆ యొక్క స్కేల్ మీద ఇంతగా నమోదయ్యి ఉన్నది అని మనకు లెక్కలు చెప్తారు. మరి క్రైస్తవ సమాజము దేనిని గుర్తుపట్టాలి, దేవుడిని లెక్కలేసుకోవాలి అని అంటే, ఈ యొక్క నిద్ర మేలుకునేటువంటి వేళ, కాలమును ఎరిగి నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదని తెలుసుకోవాలి. ఎలాగ మనం కాలమును ఎరగాలి, నిద్ర మేలుకోవాల్సినటువంటి అవసరత అనే వాక్యములు మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే, క్రైస్తవ సమాజం ఈ రోజున చాలా మట్టుకు నిద్రావస్థలో ఉంది. ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ సమాజం ఒకప్పుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా కడుగుబడి కొనబడినటువంటి బిడ్డలు. మరి ఇటువంటి వారు దేవుడిచ్చినటువంటి రక్షణను పోగొట్టుకొని ఆ రక్షణలో ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే, ఆ రక్షణ అనేటువంటి భాగ్యమును పోగొట్టుకున్నటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటే, వాక్యమే హెచ్చరిస్తోంది, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలి అని వాక్యం బోధిస్తుంది. నిద్ర మేలుకోవాలి, కాలము నెరగాలి. కాలములు చూస్తూ ఉంటే బహు చెడ్డవి, దినములు చెడ్డవి. అందుకే వాక్యములో కూడా ఏముందంటే, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయద్దు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు జీవించాలని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మరి క్రైస్తవుని జీవితంలో కాలమును ఎరిగి నిద్ర మేలుకుంటున్నాడా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. నీవు నిద్ర మేలుకోకుండా నీవు ఇంకా నిద్రావస్థలో ఉంటే, దేవుని యొక్క రాకడ అనేటువంటిది బహు సమీపంగా ఉంది. ఆ దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినములలో మనం ఇంకనూ కూడా కాలమును ఎరగకుండా, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ధనధాన్యములను బట్టి మనం ఇంకా సుఖముగా ఉండొచ్చు, మనం ఇంకా చక్కగా జీవించవచ్చు, మన సంవత్సరములన్నీ కూడా ఇంకా దేవుడు మంచిగా క్షేమంగా మనం పెడుతున్నాడు చాలు అని మనం అనుకుంటూ, మనం ఏదో నామకార్థకంగా మనం బ్రతుకుచూ జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, దేవుని యొక్క కాలములను ఎరిగేటువంటి పరిస్థితి క్రైస్తవ జీవితంలో కనిపించదు. అందుకే వాక్యము సెలవిస్తుంది, ఇక్కడ హెచ్చరికలు ఏమున్నాయంటే, కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోమని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ రోజున క్రైస్తవుడిగా బ్రతుకుచున్నటువంటి మనమందరము కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, కాలం అనేటువంటిది చూడాలి. ఇది ఏ కాలము? మన కళ్ళ ముందర ఎన్నో చూస్తున్నాం, ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు, ఎన్నో దుర్వార్తలు వింటున్నాము, ప్రమాదాలు చూస్తున్నాము, అపాయకరమైనటువంటి కార్యములు చూస్తూ ఉన్నాము. కాలాలు వచ్చేస్తున్నాయి, రాజ్యముల మీదకి రాజ్యములు వస్తున్నాయి, మనుషుల మీదకి మనుషులు వెలుచున్నారు. ఆ యొక్క మనుషుల జీవితాల్లో ప్రేమ లేదు, అక్రమము విస్తరిస్తూ ఉంది, కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, భార్య భర్తల మధ్య కానీ, అత్త కోడళ్ళ మధ్య కానీ, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అనురాగాలు కోల్పోతూ ఉన్నాయి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమలు లేవు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే, ఎవని రక్షణ వాడిది అని చెప్పినటువంటి దేవుని వాక్యములో ఆ రక్షణ అనేటువంటి విషయంలో మనం ఎంత మాత్రము కూడా ఏమారుపాటు లేకుండా దానిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంది. మరి ఇంకా మనము కాలమును ఎరగకుండా ఇన్ని పరిస్థితులు మన జీవితాల్లో చూస్తున్నప్పటికీ కూడా, మన కుటుంబాల్లోనే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మనము నిద్ర మేలుకోకుండా అలాగే నిద్రలోనే కనుక ఉన్నామనుకోండి, చాలా ప్రమాదాలు ఎదురవుతాయి, చాలా శోధనలో పడవలసిన అవసరం వస్తుంది, చాలా ఇబ్బందులు పాలవలసిన పరిస్థితులు వస్తాయి, ఉన్న సమాధానం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు అన్నీ పోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఆత్మీయతను పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, సంఘాన్ని పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. రకరకములుగా మానవుని యొక్క జీవితం అనేటువంటి పతనానికి దారి తీసేటువంటి విధంగా ప్రయాణం అవుతాయి. ఆ పతనమైనటువంటి పరిస్థితుల్లో మనుషుడు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. అందుకే నిద్ర మేలుకునేటువంటి వేళలో నిద్ర మేలుకోవాలి. హల్లెలూయా, ఎట్టికి చెప్పాలి? హల్లెలూయా, ఇంకా బాగా హల్లెలూయా. నిద్ర మేలుకోవాల్సిన సమయంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు రాత్రి పండుకుంటాము, అది ఆరోగ్యం శరీరానికి. ఉదయాన్నే లేవాల్సిన సమయానికి ఏం చేయాలా?
లేవకపోతే మనల్ని ఏమని పిలుస్తారు? సోమరులు అంటారు. ఇంట్లో అమ్మైనా ఒప్పుకోదు, నాయనైనా ఒప్పుకోడు. ఏం చేస్తారు? గద్దిస్తారు, వీలైతే తిడతారు, ఇంకా అట్లే ఉంటే కొడతారు. ఎందుకునంటే లేవవలసిన సమయం అయిపోయాది, లేవాలి. చీకటి వెళ్ళిపోయేది, వెలుగు వచ్చేది. వెలుగు వచ్చిన వెంటనే, వెలుగు రాక మునుపే ఏమైపోవాలా? అందరూ కూడా మేలుకోవాలి. అలా మేలుకొంటేనే కదా దేవుని యొక్క సంకల్పము చొప్పున మనం అందరం కూడా మొట్టమొదట గడియలు దేవుడితో గడపటానికైనా, దేవుడితో ప్రారంభించిన జీవితం ఆ రోజంతా కూడా దీవెన ఆశీర్వాదకరంగా ఉండటానికైనా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని మీరు తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనకు అన్నీ తెలుస్తాయి, కాలాలన్నీ తెలుస్తాయి, కానీ ఆత్మీయ విషయంలో మాత్రము దేవుని యందు ఎలాగ మనము జీవించాలి, ఎలాగ నిద్ర మేలుకోవాలి అనేటువంటి విషయాలకు వస్తే మాత్రము అది ఎప్పుడు కాలం అయిపోతుందో మనకు తెలియదు. నిద్రలోనే ఉంటూ ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు. అంటే శారీరకంగా నిద్ర కాదు, ఆత్మీయ జీవితంలో ఎలాగ ఉండిపోతారు? నిద్రావస్థలో ఉండిపోతారు. హల్లెలూయా. అలాగుంటే నీలో ఉన్న అంతరంగ పురుషుడు ఏమైపోతాడు? కృషించిపోతాడు, బలహీనపడుతూ ఉంటాడు. దినదినము కూడా అభివృద్ధి చెందాల్సిన నీ అంతరంగ పురుషుడికి నీవు సోమరితనము, నీవు ఏమాత్రము కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆహారమును నీవు పెట్టకుండా, నీలో ఆత్మానుసారమైన జీవితం కనుక లేకుండా ఉంటే దానిని బట్టి నీ అంతరంగ పురుషుడిని బలపడాల్సిన దానికి బదులుగా బలహీనపడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోక సంబంధమైన విషయాలలో అన్నిటి కోసము మనము కాలమును ఎరిగి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఒక ప్రయాణము చేయాలంటే ఆ కాలం మనకు తెలుసు, పలానా టయానికి పలానా వాహనం మనం ఎక్కాలి అంటే అది మనకు తెలుస్తుంది కాలం. ఆ కాలానికి ముందుగానే మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. ఇలాగ ప్రతి దానికి కూడా మన ఉద్యోగానికి వెళ్తాం, మన వ్యాపారానికి వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం. కానీ మరి దేవుని యొక్క కాలము, దేవుని దృష్టిలో ఆత్మీయ జీవితంలో కాలమును ఎరిగి నిద్ర మేలుకోవలసినటువంటి మీరు ఈ రోజున ఇంకా నిద్ర మేలుకోలేదే అని ఇక్కడ హెచ్చరికల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. మనలో ఇంకా నిద్ర అవస్థ కనుక ఉంటే ఆ నిద్రావస్థలో నుండి మనం ఏమవ్వాలా? మేలుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అది హెచ్చరిస్తూ ఉంది. అలాగూ చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఏ నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని బట్టి రక్షణ పోగొట్టుకుంటున్నారో ఆ రక్షణ మరీ ఏముగా ఉన్నది అంటున్నాడు, ఇప్పుడు సమీపంగా ఉంది. నీవు పోగొట్టుకున్నటువంటి నీ రక్షణ, నీవు పోగొట్టుకున్న నీ ప్రార్థనా జీవితము, నీవు పోగొట్టుకున్న లేక కోల్పోతున్నటువంటి నీ ఆధ్యాత్మికమైన జీవితం అంతటిని కూడా మరలా నువ్వు సంపాదించుకోవడానికి దేవుని యొక్క రక్షణ అనేటువంటిది నీకు సమీపంగా ఉందని వాక్యం బోధిస్తూ ఉంది. మరి అటువంటిప్పుడు నీవు దేన్నైతే కోల్పోతున్నావో, దేనిని పోగొట్టుకున్నావో వాటన్నిటిని కూడా పొందుకోవడానికి నీవు అడుగు ముందుకు వేసే వ్యక్తిగా, నిద్ర మేలుకోవలసినటువంటి వ్యక్తివిగా, విశ్వాసిగా, కుటుంబముగా, సంఘముగా నీవు ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగొచ్చాడు? దీనత్వముతో దీనుడిగా వచ్చాడు. ఈ పర్యాయం ఎలాగొస్తున్నాడు? పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పెళ్లి కుమారుడుగా రాని ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశములో నుండి నిన్ను చూచినప్పుడు నీవు నిద్ర మేలుకొని ఉండేటువంటి పరిస్థితి నీలో కనిపించాలి. నిద్ర అనేటువంటిది కనుక నీ జీవితంలో అలాగే ఉంటే, ఆత్మీయతలో నిద్రపోతూ ఉంటే, దేవుడు పెళ్లి కుమారుడుగా రాని ఉన్నాడు కనుక ఆ పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తున్నాడు? పెళ్లి కుమార్తెగా మారాల్సినటువంటి సంఘము మారకుండా ఉంటే అది విడబడుతుంది. ఆ పెళ్లి కుమారుడు వచ్చినటువంటిది దేనికోసం అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచబడినటువంటి ఆ సంఘము కొరకే రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వధువు సంఘముగా గనక సంఘము లేకపోతే, విశ్వాసి లేకపోతే, మధ్యాకాశంలో నుండి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఇది నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదని దేవుడు విడిచిపెట్టి ఆయన సంఘముగా ఎవరైతే వధువు సంఘముగా సిద్ధపడి ఉన్నారో వారందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనము తెలుసుకోవాలి. క్రైస్తవ సమాజం ఈ రోజున ఎటు వెళ్తుంది, ఏ విధంగా జీవిస్తూ ఉంది అని మనం ఆలోచన చేయాలి. ఒక్కసారిగా దేవుని యొక్క రక్తముతో మనం కొనబడి కడగబడిన తర్వాత ఆ రక్తము ద్వారా కొనబడినటువంటి విశ్వాసాలు మనం అందరము కూడా ఆ దేవుడిని అంటిపెట్టుకొనే మనము జీవించాలి. కానీ ఆయనకు వేరైపోకూడదు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. వాక్యమే బోధిస్తారు, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. తీగ ఎలాగైతే ద్రాక్ష చెట్టులో ఉండి ఫలిస్తాదో, లేకపోతే తీగ ఎలాగైతే ద్రాక్ష చెట్టుకు వేరుగా ఉండి ఫలించదో అని వాక్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. క్రీస్తుకు అంటు పెట్టబడినటువంటి బిడ్డలుగా మనం ఉంటేనే
మనలో ఫలభరితమైన జీవితం ఉంట. ఆయనలో అంటు పెట్టినటువంటి జీవితం మనకు ఉంటే మనలో ఫలాలు ఉండవు, ఫలభరితమైన జీవితం ఉండదు, ఏది కూడా మన జీవితంలోనికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు అనేటువంటి వాడు ఏమి తెలుసుకోవాలి, ఏమి ఎరగాలి? వాక్యం బోధిస్తుందంటే మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో నిద్రలో ఉన్నామో అని మన ప్రశ్న వేస్తే మీకే అర్థమవుతుంది. ప్రార్థనా జీవితంలో ఒకవేళ నిద్రలో ఉన్నావేమో, వాక్యానుసారంగా జీవించే విషయంలో నిద్రలో ఉన్నావేమో, లేకపోతే కుటుంబ వ్యవస్థలో నీ ప్రవర్తన సరిగా లేదు, అటువంటి విషయంలో నిద్రావస్థలో ఉన్నావేమో. ఇవన్నిటిని బట్టి కూడా నీవేం చేయాలి అంటే నిద్ర మేలుకోవలసిన పరిస్థితి నీకు చాలా అవశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర లేవాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో నిద్రపోయింది చాలు. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, వాక్యానుసారమైన జీవితము లేకుండా, ఆత్మానుసారమైన జీవితము లేకుండా, ఉపవాసము లేకుండా, రక్షణను పోగొట్టుకొని మారు మనసు లేకుండా ఇవన్నీ చేసిన దినాలు చాలు. ఇక ఏమవ్వాలని? నిద్ర మేలుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర మేలుకోకుండా కనుక మనం జీవిస్తే దానివల్ల ఏ మాత్రము కూడా ప్రయోజనము ఉండదు. ఇది మనం గ్రహించాలి. నిద్ర మేలుకోవాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు శరీరానికి ఎంత నిద్రనిస్తావు అంటే, ఒకరు 8 గంటలు నిద్రపోతారు. ఎన్ని గంటలు నిద్రపోతారంటే మీకు తెలుసు. ఒకరు 6, ఒకరు 10 గంటలు నిద్రపోవచ్చు, ఒకరు 12 గంటలు నిద్రపోవచ్చు, ఒకరు పొగలు రాత్రి కూడా నిద్రపోవచ్చు అట. మనకు తెలిసినట్లుగా ఎలా బ్రతకాలంటే ఆకలి వేస్తే అన్నం తినాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి. మనం ఏం చేస్తాము? టైం టు టైం మెయింటైన్ చేస్తాం. ఆకలి అవ్వని అవ్వకపోని ఏం చేస్తాము? తినాల్సిందే. ఏం ప్రకాష్? నిద్ర రాని రాకపోని నిద్ర పోవాల్సిందే. అవునా కదా? ఏమంటారా? అవునా కదా? ఏం అంటారు? ఏమి నోరు నాలుకలు లేనట్టుగా గట్టిగా చెప్పండి. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దానికి మాత్రం మనము కాలము ఖచ్చితంగా ఉంటుంది. మధ్యాహ్నం 2, 3 అయిందంటే నిద్ర, మళ్ళీ సాయంత్రము మళ్ళీ టీ కాఫీ. ఆకలి అయిందో అయినా దీంట్లోకి ఏం పంపిస్తామో అన్ని రకరకాలైనటువంటి కూడా పంపించి తోసి లోపలికి అవయవాలు కూడా తిట్టుకుంటాటే లోపల. ఎవరురా ఇడుతో ఇన్ని పంపిస్తాడు లోపలికి? ఎట్లా నేను అరిగిచ్చేది, ఎట్లా నేను గ్రైండ్ చేసేది? అవయవాలకి ఏమొస్తుంది? రోగం వస్తుంది. నువ్వు ఎక్కువ లోడ్ వేస్తే లోడ్ భరించలేక పంచర్లు అయిపోయి ఆడ పేలిపోతే లోపల పంచర్ వేయాలంటే ఏం చేయాలి ప్రకాష్? కొయ్యాల్సిందే. హల్లెలూయా, కొయ్యాల్సిందే. మళ్ళీ దానికి నానా రకాలైనటువంటి కథలు. ఎంత కావాలో అంతే తినాలి, ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి. అంతేగాని టైం టు టైం తినాలంటే తినాలి అంతే. ఈ టైం వచ్చింది తినేయాలి, పడుకునేవాలి. వీటికి మాత్రం మనం భలే ఇస్తాం ఇంపార్టెన్స్. మరి ఆధ్యాత్మికమైన జీవితంలో ఎక్కడున్నావు? నిద్రలో ఉన్నావు. ఏ నిద్ర తెలుసా? అది గాఢ నిద్రలో ఉన్నారు చాలామంది. గాఢమైన నిద్రలో ఎవరైనా పలకరిస్తే పలుకుతారా? గొరకబెట్టి మరీ నిద్రపోతాడు అనేసిందే. అట్లా ఆత్మీయ జీవితంలో చూస్తే దేవుడు అందరూ గొరక నిద్రలు పెడతా ఉంటే దేవుడు ఏమంటాడు మనల్ని? ఏం విజయ నవ్వుతానువా? మీ ఇంట్లో ఎవరో గొరక పెట్టేవాళ్ళు అన్నట్టున్నారు. హల్లెలూయా, నో ప్రాబ్లం, నేను కూడా ఉండాలి ప్రకాష్ నీ జతకి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. శరీరాన్ని సుఖపెట్టే విషయంలో దానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటాం. మరి లోపల ఉన్న అంతరంగ పురుషునికి ఏమి ఇస్తూ ఉంటారు? ప్రార్థన సమయం ఇస్తున్నారా? వాక్యానికి సమయం ఇస్తున్నారా? సమాజముగా కూడుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నారా? ఎందులో ఫెయిల్ అయిపోతున్నారు, ఎందులో నిద్రావస్థలో ఉన్నారో మీ అంతకు మీరే ఓటు వేసుకోవచ్చు. అప్పుడు అటువంటి విషయాల్లో మనం ఏమవ్వాలా? మెలకువతో లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిద్ర మేలుకొను వేళ అయినదని మీరు తెలుసుకొనుడి. ఇంకా మీరు నిద్రలోనే ఉండద్దు. దేవునితో కూడుకొని మహింపరచాల్సినటువంటి సమయాన్ని ఇంకా వ్యర్థం చేసుకోవద్దు. దేవుని యొక్క మందిరమును సన్మానించాలి అన్న విషయంలో కూడా మీరు ఫెయిల్యూర్ అయిపోవద్దండి. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత, మహిమ, ప్రభావములు మీ ద్వారా చెల్లాలి. అవి చెల్లించుకుంటూ రావాలి. ఈ విషయాలన్నిటిని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నారో, ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో మనకు అర్థమవుతాయి. మరి ఇంకా నిద్ర అవస్థలో ఉంటే అలాంటివే జరుగుతాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు రాస్తున్నారు. 15వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34.
ఉమ్, పాపము చేయకుడి, ఉమ్, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, ఉమ్. నీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చాలు, చూసారా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఎటువంటి ప్రవర్తనలో మేల్కొల్పు రావాలా? నీతి ప్రవర్తన. మనల్ని అడిగితే మనలో నీతి ఉంది అంటే ఉంది అంటాం, మనలో పాపం లేదంటే లేదు అని అంటాం. మనం అందరూ పరిశుద్ధులమేనా అంటే పరిశుద్ధులమే అని చెప్పుకుంటాం. అవునా కదా? అవునా కదా? మనమందరము పాపులమే, హల్లెలూయా. మనమందరము నీతిమంతులమే, హల్లెలూయా. చూసిరా, కొంతమంది ఎత్తారు అక్కడి నుంచి లాక్కొని వద్దామంటే కూడా మీరు మేలుకొనే ఉంటారు. ఇక్కడ మేలుకుంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడు మేలుకోండల్లా? ఎప్పుడూ మేలుకొని ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచూ ఉన్నాను అని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు నిజంగా మనందరి జీవితాలలో కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము, ఏ విధమైనటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయి. వాక్యం అయితే బోధిస్తుంది, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని అని కామా పెట్టాడు. మనం మేలుకుంటున్నాము, మేలుకోవడానికి ముందు ఏముండాలంటే నీతి అనేటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. కీర్తనకారుడు కూడా అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అని దేవుడు ఆ యొక్క వాక్యములో దావీదు గారు చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగొట్టుకై ఇట్లు చెప్పుచూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా వాక్యము సెలవిచ్చిన రీతిగా ఏమని చెప్తున్నారంటే నీతి ప్రవర్తన విషయములో మనకు ఏముండాలంటే మేలుకొలుపునేటువంటిది రావాలి, మేలుకోవాలి. నీతి అనేటువంటిది మనుషుని నీతి కాదు, కానీ దేవుని యొక్క నీతి మనలో ఉండాలి. దేవుని యొక్క నీతి మనలో ఉంటేనే ఆ విషయంలో నీవు మేలుకో. అప్పుడు నీవు ఎలా ఉంటావంటే పాపము చేయకుండా ఉంటావు. దేవుని జ్ఞానము లేకపోతే పాపం చేస్తూ ఉంటావు, సిగ్గు పడేటువంటి కార్యాలు నీ జీవితంలో ఉంటాయి. వాక్యం అదే బోధిస్తుంది, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగొట్టుకే ఇట్లు చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. కొరింథీ సంఘానికి సూటిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. మీకు ఏ జ్ఞానము లేదు అని అంటే దేవునికి సంబంధించిన జ్ఞానం మీకు లేదు, కాబట్టి మీలో నీతి అనేటువంటిది లేదు. కనుక నీతి ప్రవర్తన విషయమై మీరు ఏమవ్వాలంటే నీతి ప్రవర్తన గలవారే మేల్కొనండి, పాపము చేయకండి. ఇంకా పాపము చేస్తూ ఉన్నారు అని అంటే మీకు ఏ జ్ఞానము లేదని, దేవుని యొక్క జ్ఞానము లేదు. హల్లెలూయా. పాపం చేసే వాళ్ళకంతా కూడా ఏ జ్ఞానము లేదు? కుర్చీలో వాళ్ళు చెప్పాలా, ఏ జ్ఞానం లేదు? దేవుని జ్ఞానం లేకపోతే ఏం చేస్తారు? పాపం చేస్తారు. అందుకే నీతి ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఆయన మీరు నీతి ప్రవర్తన విషయంలో మేలుకొనండి, పాపము చేయకండి. మీలో కొందరికి ఏమి లేదంటే దేవుని గూర్చిన జ్ఞానము లేదు. మీకు సిగ్గు కలగటానికి నేను చెప్తున్నాను. పౌలు గారు ఏమాత్రం మౌమాటం లేకుండా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, ఖండిస్తున్నాడు. అటువంటి ఖండింపుతో కూడిన గద్దింపుతో కూడిన వాక్యము కొరింథీ సంఘానికి అవసరమై ఉన్నది ఆ రోజుల్లో. మరి ఈ రోజున మనకు కూడా ఆ వాక్యము చాలా అవసరమే, మనకు కూడా చాలా అవసరమే. ఎందుకనంటే దైవ జ్ఞానము లేకుండా పాపము చేస్తే వారిలో ఏ ప్రవర్తన లేదని, నీతి ప్రవర్తన లేదు అంటే చెడు ప్రవర్తన వారిలో ఉంది. మందిరానికి వస్తూ వెళుతూ కూడా పాపములో గనక ఉన్నారు అంటే వారి ప్రవర్తన మంచిది కాదు అని వాక్యంలో మనం గమనించాలి. ఒకవేళ వాక్యాన్ని వింటున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, మరలా నీలో పాపం ఉందంటే నీ ప్రవర్తన ఏ విధంగా ఉందంటే సాతానునికి అనుకూలంగా ఉంది, కానీ దేవుని నీతిని జరిగించేటువంటి నీతి ప్రవర్తన నీలో లేదు. కాబట్టి నీవు దైవ జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు, దైవ జ్ఞానము లేక నీవు పాపము చేస్తూ ఉన్నావు అని దాని అర్థం. ఈ రోజున క్రైస్తవునిగా జీవిస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో మన ప్రయాణం ఏ విధంగా ఉంది? పాపముతో కూడిన ప్రయాణమా, లేకపోతే నీతి ప్రవర్తనతో కూడినటువంటి ప్రయాణం మనం చేస్తూ ఉన్నామా? అలా ఆలోచన చేయాలి. వాక్యం ఏదో అంటుంది, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని మీరు తెలుసుకొని, కాలము నెరగాలి. మనం ఇంకా ప్రవర్తన విషయంలో నీతి అనేటువంటిది మనలో లేకుండా, దైవ జ్ఞానము లేకుండా పాపము చేస్తూనే ఉంటే వాక్యంలో ఆయన ఏమంటున్నాడు? సిగ్గుపడేటట్లుగా మాట్లాడుతున్నాడు. మీకు జ్ఞానము
దేవుని జ్ఞానం మీలో కొందరికి లేదు కాబట్టి మీరు సిగ్గుపడినట్లుగా ఈ మాటలు నేను చెప్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమందికి ఇట్లాంటి మాటలు నచ్చవు. ఈ అబ్బాయిందప్ప అట్లా మాట్లాడతాడు అని అనుకుంటారు. మీరు కాదు, కొంతమంది చెప్తున్నా. కొన్ని సంఘాల్లో ఇట్లాంటి ఖచ్చితమైన బోధలు కూడా చెయ్యరు. చేస్తే ఇంకా అక్కడ ఆ సంఘ కాపరికి ఏముండదు, ఏమీ ఉండదు. హల్లెలూయా. ఏముండదు కాదు, ఏమీ ఉండదు. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు. దేవుడు చెప్పింది చెప్పడమే సంఘ కాపరి యొక్క పని. అది చెప్పేది మానేసి వేరేది మనుషులను గురించి, మనుషులు మెచ్చుకునేటట్లుగా, వారు నవ్వేటట్లుగా, లేకపోతే వారు సంతోషించేటట్లుగా చెప్పడానికి కాపరిని ఇక్కడ పెట్టలే. ఇక్కడ మీ ముందు నిలబడిన కాపరి ఎలాగ ఉండాలంటే మిమ్మల్ని సరిచేసేటువంటి విధంగా దేవునికి పెళ్లి కుమార్తె వధువు సంఘముగా మార్చేటువంటి కాపరిగా ఉండాలి. కానీ మిమ్మల్ని నరకానికి తీసుకుపోయేటువంటి కాపరిగా మాత్రము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి ప్రవర్తన, ఆ ప్రవర్తన అనేటువంటి మనలో ఉంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు అన్నీ కూడా ఎలాగైపోతాయంటే మారిపోతాయి. నీతి అనేటువంటిది మన జీవితంలోనికి వస్తుంది. ఆ నీతి ప్రవర్తన కలిగినటువంటి వారుగా మనం జీవిస్తే అప్పుడు దేవుని జ్ఞానం మనకున్నట్టు లెక్క. అప్పుడు మనము ఆ ప్రవర్తన విషయంలో మేల్కొల్పున్నాం అనుకుంటుంది. మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ ప్రవర్తన బట్టి ఈరోజు నా జీవితంలో ఏమైనా తప్పు చేశానా, ఏమైనా పొరపాట్లు నేను మాట్లాడానా అనేటువంటిది మనకు జ్ఞాపకం వస్తుంది. మనం పడకలోనికి వెళ్ళేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఏమని, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు అన్న మంచి ఒక ఫీలింగ్తో మనం ఏం అవ్వాలా, నిద్రలోకి పోవాలి. అంతేగాని తెల్లారు లేచినప్పటి నుంచి వాళ్ళతో ఎట్లా మాట్లాడితే, వాళ్ళని ఎట్లాంటి, వాళ్ళు ఎది చేస్తే, ఇన్ని పాపాలు తప్పుడుతో అనేసి ఎందుకురా ఈరోజు నేను బ్రతికింది అని అనుకునేటట్లుగా మాత్రము ప్రవర్తించకూడదు. ఇవన్నీ కూడా క్రైస్తవుడు గమనించాల్సిన విషయాలు. దేవునికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆత్మ సంబంధమైన విషయాలు, లేదు కుటుంబ వ్యవస్థలో కానీ, సమాజంలో, నీవు పనిచేసే చోట, సంఘములో, ప్రతి స్థలములో కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నీతి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవించటం మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అందుకే పై వచనములో ఏముందిమా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యం బోధిస్తుంది. మోసపోవద్దు. మనం చేసే సహవాసాలు మంచివేని అనుకొని చాలామంది ఏమవుతారంటే చెడు మార్గములు వెళ్ళిపోతారు, చెడిపోతారు. దుష్ట సాంగత్యము చేయకుడి, మంచి నడవడిని చెరుపుతుంది. అది మనలో మంచి ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రమైన జీవితమును జీవిస్తూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి సహవాసమును బట్టి, సాంగత్యాలను బట్టి అది ఏమవుతుందంటే మంచిగా ఉన్నటువంటి నడవడికను ఏం చేస్తుంది, చెడిపేస్తుంది. హల్లెలూయా. మన మంచి వాళ్ళమే, కానీ నువ్వు చేసే సహవాసాలే మంచివి కాదు. హల్లెలూయా. అర్థమైందన్న మాటలో. మనమందరము క్రీస్తు ప్రభుల వారి రక్తముతో కొనబడి కడగబడిన బిడ్డలమే. కానీ నీవు చేసే సహవాసం ఎటువంటిదంటే సాతాను సంబంధించిన వాళ్ళతో సహవాసం చేస్తావు, దుష్ట సాంగత్యం చేస్తావు. అటువంటి సాంగత్యము మంచి నడవడికను ఏం చేసేదంటే చెడిపివేస్తుంది అని వాక్యం బోధిస్తుంది. కాబట్టి నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని జ్ఞానమును మాత్రము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని జ్ఞానం ఉంటే నువ్వేం చేయవు, పాపము చెయ్యవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యములో ఏముందంటే మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని మనం బ్రతకాలి. కాలం ఎరగాలి. నిద్ర మేలుకునే వేళ అయిపోయాది, ఇక నిద్ర లేవాలి. ఇంతకాలం మనం జీవించినటువంటి పాపపు జీవితంలో ఆ నిద్రావస్థల నుండి మనం పైకి లేవాలి. ఆ భయంకరమైనటువంటి చీకటిలో నుండి, అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం నడవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనము దేవుని కొనియాడాలి. కానీ నామకార్థకంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోవడం కానే కాదు. అది క్రైస్తవ్యం అనిపించుకోదు. క్రైస్తవ్యం అంటే మన జీవితంలో ఒక ప్రత్యేకత కనపడాలి. అన్యులలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించబడినటువంటి నీవు, నీ జీవితము దేవునికి ఒక చక్కని కానుకగా, ఒక ప్రథమ ఫలముగా దేవునికి నీవు ఇవ్వాలే. కానీ నీ జీవితమును బట్టి దేవుడు దుఃఖపడేటువంటి స్థితిని మాత్రం నీలో కనపరుచుకోకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. పరమగీతములు చూడండిమా,
2వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట వ్రాయబడుతుంది. తీసారా? ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు అని షూలమితి రానయ్యనటువంటి పెళ్లి కుమారుడు గూర్చి ఆమె చక్కగా ప్రకటిస్తూ ఉంది. ఓ, నా ప్రియుడు ఈ విధంగా వస్తూ ఉన్నాడు, నా ప్రియుడు ఈ విధమైనటువంటి స్థితిలో వస్తున్నాడు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది, ఇదిగో అతడు వచ్చుచూ ఉన్నాడు, గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు అని దేవుని గురించి ప్రకటిస్తూ ఉంది. కానీ ఆ తర్వాత షూలమితి యొక్క పరిస్థితి ఎలా కనిపిస్తూ ఉంది అనేటువంటిది మనం గమనిస్తే అక్కడ చూడండి 11వ వచనములో, నా ప్రియురాల సుందరవతి లెమ్ము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా ప్రియురాల సుందరవతి లెమ్ము, రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు. మరి ప్రియుడైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభులు వారు షూలమితితో మాట్లాడుచున్న మాట లెమ్ము, రమ్ము, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? మొదటేమో ఆమె ఏం చేసేది? నా ప్రియుడు వచ్చుచూ ఉన్నాడు, గంతులు వేయచు కొండల మీదను పర్వతాల మీదను దాటుతూ వస్తున్నాడని ప్రకటించాలి చక్కగా. అయితే ఈ మధ్యకాలంలో ఏమయ్యాది? ఎక్కడో ఓ చోట చతికిల పడ్డది, ఎక్కడో ఓ చోట వెనకబడిపోయాది. అందుకే ప్రియుడు వచ్చి నా ప్రియురాల లెమ్ము, రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది. దేవుడిలో మొదట ఉన్నటువంటి వైరాగ్యము, ఉన్నటువంటి ప్రార్థన జీవితము లేదు. మొదట్లో దేవునితో ఉన్న సహవాసము లేదు. మొదటిలో దేవుని కొరకు సంఘములో సమాజముగా కూడుకునేటువంటి పరిస్థితులు లేవు. ప్రార్థన జీవితం లేదు, ఉపవాసము లేదు, సహవాసము లేదు, రక్షణ లేదు, అన్నీ పోగొట్టుకుంటున్నారు. అందుకే అదేవిధంగా మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు, సంఘమా లెమ్ము, రమ్ము అని దేవుడు పిలుస్తున్నాడు. అందుకు ఆమె 3వ అధ్యాయం 1వ వచనములో ఏమి సమాధానం ఇస్తుంది తెలుసా? రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకినను అతడు కనబడకయుండెను అని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. ఈమె ఎక్కడుంది? పడక మీద ఉంది. హల్లెలూయా. మొదటేమో ప్రియుని గురించి గొప్పగా చెప్పేది, నా ప్రియుడు ఇదిగో వచ్చుచూ ఉన్నాడు, అతని స్వరము నేను విన్నాను, అన్నీ బాగుంది. తర్వాత ప్రియుడే వచ్చి లెమ్ము, రమ్ము, ప్రియురాలైన సంఘమా షూలమితిని దేవుడు పిలిచాడు. ఆమె ఇచ్చిన సమాధానము ఎలాగుంది? 3వ అధ్యాయంలో చూస్తే రాత్రి వేళ పరుండుకొని ఉంది, పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకినను అతడు కనబడకపోయిను. ఎందుకంటే ఈమె వెతకాల్సినటువంటి రీతి వేరే, వెతకాల్సిన విధానం వేరే. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని మీరు తెలుసుకొని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే కాలము నెరగకుండా రాత్రి వేళ ఈమె ఇంకా ఎక్కడుందంటే నిద్రలో పడక మీదే ఉన్నది. హల్లెలూయా. పడక మీద కనిపిస్తూ ఉంది. అందుకే ఏమంటుంది? నేను రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడకపోయాను. ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా ఎలాగుందంటే పడక విడిచిపెట్టే పరిస్థితే లేదు, నిద్రావస్థలో నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఎంత నిద్ర కావాలో అంత నిద్ర కంటే మరి మించి మిన్నైనటువంటి నిద్రపోతున్నారే కానీ వేకువనే లేచి దేవుణ్ణి వెతికేటువంటి అనుభవాలలో క్రైస్తవ సమాజం ఇంకా ముందుకు రాలేదు. ఏం కారణమనంటే లోకం, శరీరం వీటిని జయించలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు, శరీరాన్ని జయించలేకపోతున్నారు. కానీ పౌలు గారు హెచ్చరికలు ఏమిస్తున్నట్టే మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది దేవుని బిడ్డలు 3 గంటలకే లేచి వేకువజామునే ప్రార్థన చేస్తారు. ఇక 3 గంటల నుంచి వారి ఇష్టం 4, 5 సంఘంలో కూడా అందరూ చాలామంది బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నారు. చాలా సంతోషం. అందరూ కూడా సంఘం అంతా కూడా అదే విధంగా ప్రార్థనలు చేస్తే సంఘం ఏమవుతుందమ్మా? దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమతో నింపబడతారు. దేవుని యొక్క గొప్ప మహత్కార్యములు సంఘములో జరుగుతాయి. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క మహాబలమును సంపాదించుకోగలుగుతారు. హన్నా చెప్తుంది కదా, నేను దేవుని యందు మహాబలమును సంపాదించుకుంటే నేను చెప్తాను. ఆ విధంగా ప్రతి విశ్వాసి కూడా సంఘములో నీవు చేసే నీ ప్రార్థన, నీ నీతి ప్రవర్తన, నీ రక్షణ, నీ విశ్వాసము, నీవు చేసేటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని యందు నీవు ఏం సంపాదించుకుంటావు అంటే మహాబలమును సంపాదించుకుంటావు. నీవు కాలమును ఎరిగి జీవిస్తూ ఉంటావు. కాలమును ఎరిగి
నిద్ర మేలుకునే వేళ అనేది నువ్వు తెలుసుకుని నువ్వు ప్రవర్తన చేస్తూ ఉంటావు కాబట్టి ఆ నీతి ప్రవర్తనను బట్టి నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప గొప్ప మహిమ గల కార్యాలు నీవు చూస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఆ విధమైనటువంటి స్థితిలో లేకుండా ఇంకా మనము నిద్రావస్థలోనే కనుక ఉంటిమో పెళ్లి కుమారుడు త్వరలో రానయ్యి ఉన్నాడు. ఎప్పుడు రానయ్యి ఉన్నాడమ్మా? త్వరలో రానయ్యి ఉన్నాడు. త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. అయినా కాల వ్యవధి ఇంకా మనకు దేవుడు పొడిగిస్తున్నాడు. ఈ సమయంలో కూడా మనము సమయాన్ని పాటించకపోతే, సమయానికి కనుక మనము దేవుని సన్నిధానంలో మనం కొనియాడకపోతే, ఆయన స్తుతించకపోతే ఇక ఎప్పుడు మనం స్తుతిస్తాము చెప్పాలి. హల్లెలూయా. దేవునిని మనము చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి. అమంటుంది, నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెదుగుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని, నేను వెదకినను అతడు కనబడలేదు. హల్లెలూయా. ఆమె ఎక్కడెక్కడ వెళ్ళి వెతికేదమ్మా? సంత వీధుల్లోకి వెళ్ళేది, పట్టణంలోకి వెళ్ళేది. ఆ తర్వాత రాజవీధుల్లో తిరుగుతా, నా ప్రాణప్రియుని వెతుకుతా అని నేను అనుకుంటుంది, కానీ నాకు వెతికినను నాకు అతడు కనపడలే. విడవబడేటువంటి వారి పరిస్థితి అలాగే ఉంటుంది. విడవబడేటువంటి వారి పరిస్థితి ఎతుకుతారు, ఏడాడో పోయి ఎతుకుతూ ఉంటారు దేవుని. దేవుడు ఒక సంఘం ఇచ్చినాడరా, ఆ సంఘంలో పోయి దేవుని వెతుక్కో, ఆడ నీ ఆత్మను కొమ్మరించుకో అని చెప్తే, నో, ఇక్కడ నేను వెతకనే చెప్పాలరా, వెతకు. నేను ఎక్కడ ఎతుకుతా? సంత వీధుల్లో రాజు వీధుల్లో ఆడ ఈడ ఏడాడో పోయి ఎతుకుతూ ఉంటారు. మందిరం ఉంది, కాపరు ఉన్నాడు, మీకోసం ప్రార్థించే ఒక మంచి ప్రార్థన బృందం ఉంది. ఆ బృందం ప్రార్థన స్టార్ట్ చేసిందంటే గజ్జ 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 వనకాలట్లే అట్లా ప్రార్థన బృందం ఉంది. ఆ ప్రార్థన పరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అంతమంది ఉండి కూడా నువ్వు ఇంకా రాజవీధుల్లో సంత వీధుల్లో పట్టణం వెంబడి వెళ్ళి ఎత్తుక్కుంటావంటే ఏమీ ప్రయోజనం లేదు. షూలమ్మెతి చతికిల పడ్డది. మొదట దేవునితో సహవాసం, నా ప్రియుని స్వరమునే వింటిని, నా ప్రియుడు ఇదిగో వచ్చుచు ఉన్నాడు. ఆయన ఎలాగొస్తున్నాడంటే ఏమని చెప్తుందిమా? నా ప్రియుని స్వరం వినబడుతుంది, గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు. ఎంత గంభీరంగా మనకు చెప్తుంది చూడండి. చెప్పింది కానీ ఎక్కడుంది ఈమె? ఇప్పుడు పడక మీదనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ నిద్ర మేలుకునే వేళ అయినదని మీరు గ్రహించాలి. కాలమును ఎరగి నిద్ర మేలుకునే వేళ అయినదని మీరు తెలుసుకొనుడి అనే వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మాకు నిద్ర వస్తూ ఉంది, ఇంకొంతసేపు నిద్రపోతా, ఈ సంవత్సరం బాప్తీసం తీసుకోను, వచ్చే సంవత్సరం తీసుకుంటా, లేకపోతే నా పుట్టినరోజుకి తీసుకుంటా. ఏం విక్రమ్ తీసుకునేవా? మావాడు తీసుకునేసినాడు. ఇంకా ఏమేమో చెప్తారు కదా, లేకపోతే మా పలానా దినానికి తీసుకుంటా, న్యూ ఇయర్కి తీసుకుంటా. మా వాడు నాన్నగాడు కరెక్ట్గా వచ్చినాడు. ఇంకా తీసుకోండిలా, నాని కోసం మీరందరూ బాగా ప్రార్థన చేయాలా. న్యూ ఇయర్ జనవరి 1కి తీసుకుంటా మామ అంటాడు, లేకపోతే బర్త్డే అంటాడు, లేకపోతే ఇంకా కొంచెం టైం కావాలంటాడు. అంటే ఇట్లా ఏదో ఒక విషయంలో ప్రతి విశ్వాసి కూడా ఎక్కడున్నాడు? నిద్రలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ నిద్రావస్థలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏమి తెలుసుకోవాలమ్మా? కాలమును ఎరగాలి. ఈ కాలం ఎటువంటిది? దేవుని యొక్క రాకడ దినములు, దేవుని యొక్క రాకడకు సూచనలు కనిపిస్తున్నాయి, చూస్తున్నాం, వింటున్నాం. ఇంకా మనము కాలమును ఎరగకుండా నిద్ర మేలుకోవాల్సినటువంటి మనము నిద్ర మేలుకోకుండా ఉంటే నిద్రలోనే ఏమైపోతుంది బుజ్జే? దేవుడు రాకడ వచ్చి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నిద్రలోనే పోయినామనుకో, అంటే నిద్రలో విడవబడితే అక్కడ ఏం దొరుకుతుంది నీకు? చాలా మంచిది దొరుకుతుంది. ఎటువంటిది అది? అగ్ని ఆరదు, పురుగు అంతకన్నా సావదు. అందులో ఒకటే డ్యాన్స్. ఆపమంటే కూడా ఆపే ప్రసక్తి లేదు. డ్యాన్స్ మీద డ్యాన్స్. అక్కడ డ్యాన్స్ వేయడానికి ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అది ట్రైనింగ్లో ఉన్నారు. హల్లెలూయా. ఓ మెడక ఎట్లు తిప్పి, నడుమిట్లు తిప్పి, చేతులు ఎత్తి, కాళ్ళు ఎత్తి తిప్పి, మళ్ళీ కూర్చొని లేచి ఓయమ్మ పడి లేచి ఏమేమో చేస్తారు కదా. కాబట్టి అక్కడికి పోయేదానికి ప్రాక్టీస్లు అనమాట. ఇంకొంతమందిని దాంట్లోకి ఆకర్షించుకొని వాళ్ళని కూడా డ్యాన్స్ లేపించుకుంటే అక్కడికి అందరూ పోయి ఒకసారి డ్యాన్స్ చేద్దాము. నా ప్రియుని స్వరము నేను వింటిని, అతడు గంతులు వేచి వచ్చున్నాడు అన్నటువంటి షూలమ్మెతిని పోలిన జీవితం ఒకప్పుడు సంఘములో ఉండేది.
మంచి ప్రార్థన, విశ్వాసము, రక్షణ అన్నీ ఉండేది. ఈ రోజున ఏమైపోయాది అంటే విశ్వాస జీవితం పడక మీదనే. నేను పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడలేదు అని చెప్పేశా. మరి ఈరోజు నీ వెతుకుచున్నప్పుడు నీ ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు కనబడాలి. హల్లెలూయా. మనమందరము కూడా ఎలాగుండాలా? కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలి. కాలమును ఎరగాలి. కాలమును ఎరిగే జ్ఞానం దేవుని యొద్ద సంపాదించుకోవాలి. నీతి ప్రవర్తన మనలోకి వస్తుంది. పాపము చేయకుండా మనం బ్రతుకుతాం. అది వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే రెండవ కాలం, మార్కు సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. మార్కు సువార్త 19-20. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. బాగా రెండు చేతులు గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుడిగా ఈ యొక్క భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుచున్నటువంటి మాట, అక్కడున్నటువంటి పరిసయ్యులు అందరూ కూడా ఉపవాసము చేసేటువంటి అలవాటు ఉంది. వారి శిష్యులను చూచి వారు హేళనగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఉన్నాడు, ఇప్పుడు ఈయన ఇరిగించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కుట్రతో వారు మాట్లాడే మాటలకి ప్రభువు వారు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటినంటే, ఆయన అంటున్నాడు యేసయ్య, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. పెళ్లి ఇల్లు ఏదంటే సంఘము. సంఘములో పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము సంఘము ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. అవునా కదా? మీ ఇంట్లో పెండ్లు జరిగితే పెండ్లు కూడా మీ ఇంట్లో ఉపవాసం ఉంటారా? మంచిగా డిన్నర్ చేసుకుంటారా? హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి. పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట్లో ఉన్నంత కాలము ఉపవాసము వాక్యం చెప్తుందా, నేను చెప్తున్నానా? అనుమానం పోయిందా లేదా? వాక్యం చెప్తుంది, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగనా? చేయకూడదు. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు కానీ అని చెప్పి అక్కడ ఏమంటున్నాడంటే, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారైతే, పెళ్లి ఇల్లు దేవుని సంఘం అయితే, ఆయన కొనిపోబడినటువంటి కాలము, రెండవది ఏ కాలం ఇది? ప్రభుల వారు కొనిపోబడినటువంటి కాలము మొదలుకొని ఆయన దీనత్వములో వచ్చి మానవుడిగా భూమి మీద జన్మించి మనుషులందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించి కొనిపోబడి ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి దినములు మొదలుకొని తిరిగి ఆయన రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా రానైనటువంటి ఆ దినము వరకు కూడా సంఘానికి ఇవి ఏ దినములునంటే ఉపవాస దినములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాము? ఏ కాలం ఇది? ఉపవాసం ఉండాల్సిన దినములు. మనము తరచుగా మనం ఏ దినాలు పాటిస్తాము? పార్టీలు చేసుకుంటాము, ప్రేమ విందులు చేసుకుంటాము, లేకపోతే అక్కడక్కడ కూడి మనము గెట్ టుగెదర్ చేసుకుంటాము, ఇలాంటివి చేస్తాము. కానీ వాక్యం ఏమంటుందంటే, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొడిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఆరోహణమై వెళ్ళినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి భూమి మీదకి మధ్యాకాశమునకు వచ్చేంత వరకు కూడా పెళ్లి కుమారుడు రానై ఉన్నటువంటి ఆ దినము వరకు కూడా సంఘం ఏం చేస్తూ ఉండాలా? తరచుగా ఉపవాస దినములు ఆచరిస్తూ ఉండాలి. హల్లెలూయా. మనకు కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేని ద్వారా సాధ్యం? అది ఉపవాసము ద్వారానే సాధ్యము. కానీ మరి దేని చేతనైనా కూడా అది సాధ్యమో కాదు. ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం. అందుకే పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉండదగదు. కానీ ఆయన కొనిపోబడినటువంటి దినముల్లో ఆ కాలములో మాత్రము సంఘం ఏం చేయాలంటే ఉపవాసములు ఉండాలి. హల్లెలూయా. అందుకే ఉపవాస కూడికలైనా, ఉపవాస గృహ కూడికైనా, ఉపవాసమును ఆచరించేటువంటి విషయంలో మనం వెనకడుగు వేయకూడదు. మన ఇంటిలో ఉన్న సమస్యలు బయటకు వెళ్ళాలన్నా, సంఘములో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో ఏ కుటుంబంలో కానీ శోధన వచ్చినా, సమస్య వచ్చినా వాటిని జయించడానికి నీకు ఏం అవసరమని అంటే
ఉపవాస ప్రార్థన అనేటువంటిది నీకు చాలా చాలా అవసరము. హల్లెలూయా. ఏదో మొక్కుబడిగా 40 దినాలు సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, ఒకసారి సీజనల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అని పెట్టుకునేసి ఆ 40 రోజులు కొంతమంది ఏదేదో చేసుకొని శాకాహారులుగా మారిపోయి ఏమో చేసుకుంటూ ఉంటారు కదా. అలాగ ఉండిపోయి మళ్ళీ 41వ దినమును స్టార్ట్ చేస్తారు. 40 దినాలు ఉపవాసముతో మేము కఠినమైనటువంటి పత్యం ఉంటిమి. ఆ పత్యముని ఈ రోజున మేము ఏం చేసుకుంటున్నామో తీర్చుకుంటున్నాం. దాన్ని ఏమంటారు ఇంకోటి వరస్తొడుగులాగా చేసుకుంటారు. హల్లెలూయా. 4-5 రకాల మాంసాలు తెచ్చుకొని చికెను, మటను, మళ్ళా చేపలు, రొయ్యలు తెచ్చుకొని రకరకాల ఇష్టం వచ్చినట్టుగా వండుకొని తినేదిగా. అది క్రైస్తవ్యం కాదు. పెళ్లి కుమారుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎప్పుడు? 2025 సంవత్సరములకు పూర్వం ఆయన వెళ్ళిపోయాడు. మనలందరినీ కూడా రక్షించుకొని ఈ విధంగా సంపాదించి ఒక చోట చేర్చి, ఇదిగో మిమ్మల్ని ఒంటరిగా అనాథలుగా నేను విడిచిపెట్టి వెళ్ళడంలే, మీకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ మీ మధ్యకి పంపుతూ ఉన్నా అని దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఈ రోజుకి కూడా. హల్లెలూయా. మనల్ని దగ్గర చేర్చుకుంటున్నాడు. ఆయన ఆదరిస్తూ మనల్ని ప్రేమిస్తూ ఇంత చక్కని సౌభాగ్యమైన జీవితమని ఇచ్చి మరలా ఆయన వచ్చునంత వరకు కూడా మనం ఏం పాటించాలి సంఘం అంటే? తరచూ ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు అంటే ఎంతమంది వస్తారు? నేను చెప్పింది తెలుగులోనే. ఉపవాస ప్రార్థనలు అంటే ఎంతమంది వస్తారు? ఒకటి కుర్చీలో వాళ్ళకి అందరికీ ఒకటేనా? వాట్ ఈస్ దిస్? నేల టికెట్లు 1 2 3 4 5 6 7 8 9 నేల టికెట్లు 9. హల్లెలూయా. హల్లెలూయా. సరే పోని బిర్యానీ పెడతాం. 3 గంటలకు ఉపవాస ప్రార్థన. ఇప్పుడు చెప్పండి ఎంతమంది వస్తారు? ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత బిర్యానీ ఏంట్రా? ఏమన్నా ఇలా తెలుగు అంటే అమ్మ అప్పుడు చేతులు ఎత్తలేదా? మీరు కాదు ఎత్తనోళ్ళు. 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన, మళ్ళీ లాస్ట్లో బిర్యానీ పెడతా. ఎంతమంది వస్తారు? ఇప్పుడు చేతులు చూపించవచ్చు, ఏం పర్వాలే, నేనేం అనలే, చెప్పండి రా. మీకు డౌట్ ఓ ఏమో లాస్ట్లో మళ్ళీ ఇంకోటి ఏదో కౌంటర్ ఉంటుంది. అప్పుడే కదా మిమ్మల్ని గ్యాలం వేసి పెట్టేది. వల్ల తగులుకునేవన్నీ షాపులు అప్పుడే. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఏం చేశాడమ్మా? నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు. పౌలు తరచూ ఉపవాసములు జాగరణములు చేస్తూ తన భక్తిని చేస్తూ వచ్చాడా లేదా? అందుకే ఆయన చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోరుడి. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పాడు పౌలు గారు. ఆ విధంగా మనము ఆయన పోలి నడుచుకుంటూ ఉన్నాము అంటే ఆయన తరచూ జాగరణములతోనూ ఉపవాసములతోనూ ఆయన భక్తిని ముందు కొనసాగిస్తూ వచ్చా. ఈరోజు నువ్వు పౌలును పోలి నువ్వు నడుచుకుంటూ పౌలును చూస్తూ నువ్వు నడుచుకుంటూ ఉన్నావు అంటే నీకు ఆరోగ్యము సహకరించినంత మట్టుకు నీవేమవ్వాలి అంటే ఉపవాస ప్రార్థనలను ఆచరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ అనుమానం తీరినట్టు మాకు ఆరోగ్యం సహకరించదు. సహకరిస్తే మీ ఆరోగ్యం సహకరిస్తే మీరు ఏమి తరచుగా పాటించాలా? నీ ఆరోగ్యం సహకరిస్తే పౌలును పోలి తరచు జాగరణములతోనూ ఉపవాస ప్రార్థనలతోనూ ఉపవాసముతోనూ నీవు నీ భక్తిని ముందుకు కొనసాగించు. జాగరణములు అంటే ఏంటి? ఏంటి ఎందరం మెలుకొని ఏం చేసేది భుజ? దాన్ని ఏమని పిలుస్తాం మనము? అది ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఎంతమంది వస్తూ ఉన్నారు అంటే అదే చేతిలో, బుధవారం ఎన్ని చేతులు అంటే అదే చేతిలో, శుక్రవారము అదే చేతిలో. నేను మళ్ళా చేతులు నెత్తా. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆ రిమైనింగ్ చేతులు కూడా వస్తే నాకంటే ఎవరు సంతోషిస్తారు ఎక్కువగా? దేవుడు సంతోషిస్తాడు. దయచేసి ట్రై చేయండి. నెలకు ఒకసారి జాగరణములతోనూ ఉపవాసములతోనూ మన భక్తిని ముందుకు కొనసాగించుకుందాం. అప్పుడే మన యొక్క కుటుంబంలో సమస్యలు బయటికి పోతాయి, మన ఆరోగ్యాలు కుదుటపడతాయి, మన స్థితిగతులన్నీ కూడా మారుతాయి. మనం ఏమీ చేయకుండా నిద్రలోనే ఉన్నామనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్పేది? కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని మీరు తెలుసుకోవాలి అని చెప్తారు. మనం ఇంకా కాలములు ఎరిగి కూడా నిద్రావస్థలోనే ఇటువంటివి ఏమీ చేయకుండా మనం అలాగే కనుక ముందుకు వెళుతూ ఉంటే
ఆయన రాకడ నేడో రేపో నాకైనా నీకైనా తెలియదు కదా. ఆ తెలియనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు రెప్పపాటున జరిగేటువంటి ఆ రాకడ సమయంలో మనం ఎత్తబడకపోతే షూలమితి చెప్తుంది, ఏమంటుంది, నేను పట్టణంలోనికి వెళుతా, సంత వీధుల్లోకి వెళ్తా, రాజమార్గంలోకి వెళ్తా అని వెతుకుతాను, కానీ అయినప్పటికీ నేను వెతికినను నాకు ఆయన కనపడలేదు అని చెప్పేశారు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఆచరించవలసినటువంటి దానిని సంఘానికి దేవుడు మాదిరికరంగా పెట్టాడు. ఆయన అంటున్నాడు, వారి యొద్ద నుండి పెళ్లి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఏమవుతారు, ఉపవాసము చేతురు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉపవాసం ఉండి దేవుళ్ళు కనిపెట్టుకొని మనకున్న అడ్డంకులు, ఆటంకాలు, ఆత్మీయ జీవితం ఎదుగుదలకు కలిగే ప్రతి దానిని కూడా మనము జయిస్తూ ముందుకు వెళ్తే ఇక ఒక రోజున శాశ్వతంగా ఆ పెళ్లి కుమారుడితో నివసించేటువంటి ఆ మహిమగల దేశములో నీకైనా నాకైనా స్థానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే తరచుగా మనం ఏం చేయాలంటే ఇలాగా ఉపవాసములు, జాగరణలు చేస్తూ మనకు ఆరోగ్యము సహకరించినంతగా మనము దేవునితో సహవాసం చేస్తే ఒక రోజున ఆ మహిమగల దేశములో దేవుడు మనల్ని కూడా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ ఉపవాసము అనేటువంటి విషయానికి వస్తే మనకు చాలామంది ఉపవాసం ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆహారం మీద ఎక్కువగా మక్కువ ఉండేటువంటి వాళ్ళు, దాని గురించినటువంటి అవగాహన ఉండదు. అందుకే వాక్యం ఏముంది, దేవుని యొక్క జ్ఞానము మీలో కొంతమందికి లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారని, మీరు సిగ్గుపడినట్లుగా నేను మాటలు చెప్తున్నాడు అని చెప్తున్నాడు. దైవ జ్ఞానం అనేటిది మనం సంపాదించుకుంటే తినే ఆహారం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. మనకి ఎంత కావాలో అంతే మనం భుజించాలి. మనము ఏమంటుంది వాక్యము, మనం ఎక్కువ తిండిపోతులైతే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలా, కత్తి పెట్టుకో. మాంసాహారాలతో ఎక్కువగా నీవేం చేయకూడదు, సహవాసం కూడా చేయకూడదు. ఎక్కువగా మాంసం తిని వారితో సహవాసం చేయొద్దు అని చెప్తా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, మనము మత్తు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది తెలుసా, తిండి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. కడుపారా తినేస్తే కంటి నిండా ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. అప్పుడు ఉదయకాలాన్నే మనం లేచి దేవునితో గడపాలి. గడుపుతుందా ఈ శరీరము? ఆత్మ చెప్తుంది లోపల, లే. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ పెళ్లి కుమారుని ఎక్కడ వెతుకుతున్నారు? సంత వీధులు ఎతుకుతున్నారా, రాజవీధులు ఎతుకుతున్నారా, పట్టణం వెంబడి ఎతుకుతున్నారా, లేకపోతే కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేల అయినదని గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? ఆన్సర్ పెద్దదే. ఏమా? కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని మన భక్తిని మనం ఏం చేయాలా, ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి, హల్లెలూయా. రెండవ కాలం ఏ కాలం అని చెప్పుకున్నాము? ప్రభులు వారు కొనిపోబడు దినములు ఎప్పుడు వచ్చునో ఒక రోజు వస్తుంది. ఆ దినములలో సంఘం ఏముంటుందంటే ఉపవాసం ఉంటుంది. ప్రభులు వారు కొనిపోబడ్డారు. ఇప్పుడు సంఘము ఆచరించవలసినది ఏమిటినంటే ఉపవాస దినములు, తరచూ జాగరణములతో మనము ఆచరిస్తూ ఉండాలి. ఎందుకునంటే ఒక రోజున మనం ఆ పెళ్లి కుమారుతో పాటు ఎత్తబడాలని. మనం ఉపవాసములు జాగరణములు చేయలేదు అని అంటే రానున్న పెళ్లి కుమారుడు మనల్ని ఏం చేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. ఆయన జీవించిన కాలములో ఉపవాసములు ఉన్నాడా లేదా? యేసయ్య ఉపవాసం ఉన్నాడా లేదా? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రాత్రి పగుళ్ళు ఉన్నాడు. డేలు నైట్లు కాదు, 40 రాత్రి పగుళ్ళు ఉన్నాడు. రాత్రి అంతా కూడా ఏం చేసే అలవాటు దేవునికి? జాగరణం చేశాడా లేదా? మనం కనీసం ఒకసారైనా కొన్ని సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది తెలిసిన? చెప్పండి చూద్దాము. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 నుంచి తెల్లవారు 6 గంటల వరకు. అంటే చీకటి ప్రారంభమైంది మొదలుకొని వెలుగు వచ్చేంత వరకు కూడా వీరు ఎక్కడ ఉంటారంటే మందిరంలో గడుపుతూ ఉంటారు. హల్లెలూయా. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే కదా. మనం 7:30 అంటే 7:30 కూడా రాము. 8కి వచ్చి 9 అయిపోయింది అంటే అయిపోయా, అది కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన అయిపోయా, ఫినిష్. 9కే అయిపోతుంది. మరి అట్లాంటప్పుడు మనము పౌలును పోలి నడుచుకుంటున్నామా? లేదు కదా. ఆయన అన్నాడు, మీరు నన్ను పోలి నడిస్తే ఎవరిని పోలి నడుచుకున్నట్లు? దేవుని పోలి నడుచుకున్నట్టే. ఈ రోజున కుటుంబాలలో సరైనటువంటి దేవుని జవాబు రాకపోవడానికి,
దేవుని సమాధానం పొందుకోలేకపోవడానికి కారణాలు ఏమిటంటే, తరచుగా మనము పార్టీలు పబ్బులకి ఏదేదో చేసుకొని, ప్రేమ విందులు చేసుకొని, ఆర్భాటాలు చేసుకుంటూ మనం బ్రతికేస్తున్నాము. కానీ వాక్య ప్రకారంగా క్రైస్తవ జీవితం అనేటువంటిది ముందు కొనసాగడం లేదు. ఉపవాస ప్రార్థనలు కొనసాగాలి. సంఘానికి అదే కదా మాదిరి. నీ ఇంటిలో కార్యము జరగాలంటే ఉపవాస ప్రార్థన పెట్టు. నీ వ్యక్తిగత జీవితంలో సమస్య ఉందంటే ఉపవాస ప్రార్థన పెట్టు. కొంత సమయం దేవునితో గడిపితే ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటలను బట్టి ఆ కుటుంబం ఓదార్చబడుతుంది, ఆదరించబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్న సమస్యల కోసం ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన ఫలితాన్ని దేవుడు మనకు త్వరగా ఇస్తాడు. ఇవన్నీ కూడా ఏమిటినంటే, కాలమును ఎరిగి నిద్ర మేలుకోవాల్సిన సమయం. ఇంకా మనము నిద్రావస్థలోనే ఉంటే మన కుటుంబముల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు మనం ఉపవాసం ఉండకుండా, ప్రార్థనలు చేయకుండా మనం అలాగే వెళ్తున్నాము అంటే నీవు ఏమి ఎరగటం లేదంటే కాలమును ఎరగటం లేదు. కాలమును నీవు గ్రహించడం లేదు. నీవు కాలమును ఎరుగు, నిద్ర మేలుకో. ఏ ఏ విషయాల్లో ఇంకా నిద్రావస్థలో ఉన్నావో ఆ నిద్రావస్థను బట్టి నీ కుటుంబ పరిస్థితి ఇలాగ మారిపోయేదేమో, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ఇలాగా తడబడిపోతూ ఉందేమో, కృంగిపోతున్నావేమో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. పౌలు గారు ఈ మాటలన్నీ కూడా హెచ్చరికలతో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సంఘమా, నీవు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదిని ఎరిగి అని అంటున్నాడు. ఈ దినములు మా సంఘానికి మాదిరికరంగా ఎలాగ పెట్టండి? ఉపవాసము దినమును ఆచరించేటువంటివి. ఉపవాస దినమును ఆచరించడమే సంఘానికి మాదిరి అయితే, ఈ రోజున సంఘము వేరే వేరే విషయాలలో మాదిరికరంగా జీవించడం కాదు, కానీ ఉపవాస దినములు తరచుగా పాటించేటువంటి విషయంలో మాదిరికరంగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మన సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యమును కనుక మనం గ్రహించకుండా మనం బ్రతుకుతూ ఉంటే మనం ఎక్కడున్నట్లు? నిద్రావస్థలోనే ఉన్నట్లు. నిద్ర మేలుకోలేదు అని దాని అర్థం. మోషే, దైవజనుడు మోషే కొన్ని లక్షల మందిని ఏం చేశాడమ్మా? విమోచించాడు. ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించాడు దేవుని సహాయం ద్వారా. వాక్యములు సెలవిస్తాయి. ఆ యొక్క దేవుని యొక్క మహిమ గలటువంటి గుడారాన్ని పరలోకపు మహిమతో భూమి మీద కట్టగలిగాడంటే ఉపవాసం. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడైనా? 40 రాత్రి మగళ్ళు ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేసి వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాసము ద్వారా జరగాలనేటువంటివి ఏవి కూడా లేవు, అన్నీ కూడా జరుగుతాయి. వాక్యం మీద సెలవిస్తుంది. ఏలియా ఎలాగ ఉన్నాడు? రోషము కలిగి దేవుని యొక్క సేవను చేయలేదా? ఏ కారణం అంటే ఉపవాసము. ఉపవాసం, రోషము కలిగి ఆయన పక్షమున నిలబడినట్టు ఒకే ఒక ప్రవక్తగా నిలబడ్డాడు. అందరినీ కూడా సమూలంగా నాశనము చేసేటువంటి గొప్ప శక్తిని దేవుడిచ్చాడు. ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం వెనకాల ఏముంది అంటే ఉపవాసం ఉన్నది. అదే రీతిగా మనం చూస్తే ఎస్తేరు కానీ మొర్దెకై వీరు తన స్వకీయ జనమును రక్షించుకోవడానికి, విమోచించుకోవడానికి, రాజు యొక్క కోపాగ్ని నుంచి తప్పించుకోవడానికి వీరు చేసిన కార్యములు ఏమిటంటే ఉపవాసమే. హల్లెలూయా. ఆ ఒక పట్టణమే నశించిపోవడానికి, దేవుని యొక్క కోపం నుండి, ఉగ్రత నుండి తప్పించబడడానికి కారణం కూడా ఏమైనది? ఉపవాసమే. ఆ యొక్క నినివే పట్టణం అంతా కూడా నాశనం అయిపోవాలి. అయితే దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి స్థాయిలోనికి వారు వచ్చారు. ఏం కారణం అంటే ఉపవాస దినములను వారు ఏం చేశారు? ఆచరించారు. హల్లెలూయా. ఆ ఉపవాస దినములు ఈ రోజున మనము, మన కుటుంబాలు, సంఘం అంతా కూడా ఆచరిస్తే దేవుని యొక్క గొప్ప గొప్ప మహిమల కార్యాలు చూస్తామా? చూడమా? చూస్తాం. ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడాలి అంటే నువ్వేదో ప్రేమ విందు చేసి సంఘాన్ని ఆహ్వానించడం కంటే ఉపవాస దినమును ఆచరించుటే శ్రేష్టము. హల్లెలూయా. పెట్టుకో, నేను వద్దని చెప్పను. నీ జీవితంలో ఏదైనా కృతజ్ఞతగా నువ్వు పెట్టుకోవాలనుకున్నావా? పెట్టు. దానికి ఎవరు అడ్డు చెప్పరు. కానీ నీకున్న సమస్యలు, నీకున్నటువంటి కష్టం, నీ శోధనలో నుండి బయటపడాలంటే నీవు ఇంటిలో జరగాల్సింది ఏమిటంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కాలములను గూర్చి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మొట్టమొదటిదైతే కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేలైనదని మీరు తెలుసుకోవాలి. ఇది మొదటిది. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు కొనిపోబడినటువంటి కాలం. కొనిపోయబడాడు, తిరిగి రాని ఉన్నాడు. అంతవరకు కూడా సంఘము ఈ ఏ కాలంలో ఉన్నది? ఉపవాస దినములను ఆచరించేటువంటి కాలములో సంఘం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని కాలాలు ఉన్నాయి. నియామక కాలములు ఉన్నాయి, విలాప కాలములు ఉన్నాయి, ఆ తర్వాత అన్యజనముల కాలములు ఉన్నాయి, విశ్రాంతి కాలములు ఉన్నాయి, కుదురుబాటు కాలములు ఉన్నాయి, అపాయకరమైన కాలములు కూడా ఉన్నాయి.
ఇలాగా ఎన్నో కాలాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వీటన్నిటిని కూడా మనం గమనిస్తూ మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే సంఘము ఈ రోజున దేనిని ఆచరించాలంటే ఉపవాస దినములను జాగరణములతో తరచుగా ఆచరిస్తూ ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిచ్చిన రీతిగా పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటిలో ఉన్నంతకాలం ఉపవాసము చేయదగదు, కానీ పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడినటువంటి కాలములు ఆ తర్వాత ఏం చేయాలి? సంఘం ఏం చేస్తుంది? ఉపవాసం అంటుంది. హల్లెలూయా. ఈ రోజున మనం అందరూ కూడా ఏం చేయాలా? ఉపవాస దినాలను ఆచరించాలి. సంఘం అలాగ ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వు ఏమై ఉన్నావంటే కాలముని ఎరిగి నిద్ర మేలుకున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావు అని దాని అర్థం. హల్లెలూయా. కాలము తెలుసుకుంటావు. అయ్యో, ప్రభులు వారు నా కోసం వచ్చి వెళ్ళిపోయాడు కదా, తిరిగి పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమారుడుగా రానినటువంటి ఆ క్రీస్తు ప్రభులు వారిని ఎదుర్కోవాలి అంటే నా జీవితంలో తరచు ఏముండాలా? ఉపవాసములు ఉండాలి. జాగరణములతో కూడిన భక్తి నేను ముందుకు సాగించాలి. అప్పుడే నిన్నైనా నీ కుటుంబాన్నైనా సంఘమునైనా దేవుడు ఏం చేస్తాడు? ఒక రోజున ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. అంటే మనము నిద్ర మేలుకొని జీవిస్తూ ఉంటాం. శారీరక నిద్రక ఆధ్యాత్మికమైన నిద్ర. ఆధ్యాత్మిక జీవితంలో నిద్ర అనేటువంటిది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతారు. అంతరంగ పురుషుడికి ఎప్పుడు కానీ నిద్రపోయి నీవు బలహీనపరచకూడదు. నీవు బలహీనపరుస్తూ ఉన్నావు అంటే నీవు శరీరాన్ని ప్రేమిస్తున్నావు, కానీ నీ అంతరంగ పురుషుని ప్రేమించడం లేదు. ఇది గ్రహించాలి. అందుకే కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకోవాలి అని వాక్యం బోధిస్తా. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము విన్నటువంటి ఈ వాక్యంలో ఎంత సత్యం ఉన్నదో, ఏ స్థితిలో మనమున్నామో, ఏ స్థాయిలో మన యొక్క భక్తిని ముందు కొనసాగించాలో మనకు అర్థమయ్యా. కాబట్టి ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి రీతిగా, ప్రభా ఇది మొదలుకొని కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని నీవు నాకు గుర్తు తెచ్చావు. ఇక నేను నిద్రపోను. ఏ ఏ విషయములలో ఆధ్యాత్మిక విషయాల్లో నేను నిద్రపోతూ ఉన్నానో వాటన్నిటిలో కూడా నిద్ర మేలుకోవడానికి నాకు కనువిప్పు కలిగించావు. నీ మాటలతో నన్ను నీవు దర్శించావు ప్రభా అని మనము జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాప హృదయులై దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమరించాలి. ఎన్నో విషయాల్లో మనం నిద్రావస్థలో ఉన్నాం. సంఘములో చేయవలసిన కార్యాలు చేయకపోవడం కూడా నిద్రావస్థే. సంఘంలో నీవు చేయదగినటువంటివి, నీవు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించు కొలది కృతజ్ఞతతో కూడాల్సినటువంటి విషయాల్లో నీవు చేయకపోయినా అది కూడా నిద్రావస్థే. పరిచర్యను చేయదగినటువంటి స్థితి నీకున్న పరిచర్య చేయకపోవడం కూడా నిద్రావస్థే. ఒక ప్రార్థన, ఒక విశ్వాసమే కాదు, అన్ని విషయాలు కూడా అన్నిటిలో కూడా మనం ఎలా కనపడాలి? దేవునికంటే సంపూర్ణంగా కనిపించాలి. కొన్ని విషయాలు మాత్రమే మనము సంపూర్ణంగా ఉండి కొన్ని విషయాలు అసంపూర్ణంగా ఉంటే దానిని బట్టి కూడా మనకేం పోతుంది? పరలోకమే పోతుంది. హల్లెలూయా. రెండవది ఏమన్నాడు? ఆయన తిరిగి వచ్చినంత వరకు కూడా సంఘం ఏం ఆచరించాలా? ఉపవాస దినములు ఆచరిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో వినికిడిలో భద్రపరచును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా మనం ఎన్నటువంటి ఈ కాలములను ఎరిగి నిద్ర మేలుకొనేవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని వాక్యము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మన జీవితంలో ఉపవాస ప్రార్థనలన్నీ కూడా మనం చేస్తున్నామా లేదా? నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును కూడా సాధ్యమే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు చేసేటువంటి ఈ ప్రార్థన, నీవు చేయవలసినటువంటి కార్యాలు పౌలు గారి ద్వారా ఎన్నో హెచ్చరికలు నీవు పొందుకున్నావు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలను కూడా నీవు ఆలకించి ఉన్నావు. పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటిలో ఉన్నంతకాలం ఉపవాసము చేయదగదు, కానీ వారి యొద్ద నుండి పెళ్లి కుమారుడు కొనిపోబడి దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసము చేతురుని వాక్యము ద్వారా మనతో మాట్లాడారు. ఈ రోజున మనము ఏ దినాల్లో ఉన్నామో మనము ఎరగాలి. కాలము నెరిగి జీవించాలి. కాలము నెరిగి మనం బ్రతకాలి. మొదట దీనుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రెండవ పర్యాయం పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో దేవుడు వస్తున్నాడు. ఎవరైతే ఆయన కొరకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి సంఘముగా ఉన్నారు వారిని తనతో పాటు తీసుకువెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. మరి ఈ రోజున నీ అంతరంగిక పరిస్థితి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి శక్తి నీకున్నదా? సంఘముగా కానీ కుటుంబముగా వ్యక్తిగత విశ్వాసివిగా
నేను ఎదుర్కోగలుగుతాను అనేటువంటి ఒక చక్కని విశ్వాస సహితమైన జీవితం నీలో ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను కనికరించగలుగుతాడు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయన. కాలము నెరిగి నిద్ర మేలుకుని వేల అయినదని తెలుసుకుని అని మీ వాక్యముతో నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి. మీరు దర్శించండి ప్రభా, దర్శించండి నాయన. పెళ్లి కుమారుడు కొనిపోబడి దినములు వచ్చును, ఆ తర్వాతనే ఉపవాసం ముందు పెళ్లి ఇంటి వారని చెప్పారు. ఈ రోజున సంఘము ఉన్నటువంటి దినములు మీరు 2025 సంవత్సరములకు పూర్వమే మమ్మల్ని రక్షించి సంపాదించి కొనిపోబడ్డారు. తిరిగి మీరు పెళ్లి కుమారుడుగా రాని ఉన్నటువంటి ఆ దినం వరకు కూడా మేము ఉపవాస దినములు ఆచరించాలని, సంఘానికి ఉపవాసం అనేటువంటిది మాదిరికరంగా మీరు ఉంచి ఉన్నారని సత్యమును గ్రహించి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబంలో కూడా దేవా ఉపవాస ప్రార్థనలు ఆచరించడానికి మీరు సహాయం చేయండి. కనికిరాని మీరు చూపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ ఒక్క కుటుంబము కూడా నాయన విడవబడకూడదు. మీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి రీతిగా కుదురుబాటు కాలములు ఉన్నాయని, విశ్రాంతి కాలములు ఉన్నాయి, ఒక కాలము అర్ధకాలములు ఉన్నాయి దేవా. ఈ విధంగా ప్రభా ప్రతి దానిని కూడా నియామక కాలములు, వీటన్నిటిని బట్టి కూడా మేము ప్రవర్తించడానికి, మీ నీతిని కలిగి ప్రవర్తిస్తూ మీ జ్ఞానమును కలిగిన ఆయన పాపము చేయకుండానట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ రక్తముతో మమ్మల్ని ఎలాగైతే సంపాదించుకున్నారో ఆ సంపాదించినటువంటి బిడ్డలుగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని విత్తబడిన వాక్యం ప్రతి హృదయ అంతరంగంలో కూడా అది ఫలించుటకు తండ్రి మీరు సహాయం చేసి నడిపించమని, కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీ పెరిగితివో నిన్నంతగా నే మరచితినో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును
నీ ఆత్మతో దీవించితివో. ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో. ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము.